వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము సీతమ్మ శుభచరితము మహిళ మహనీయ సందేశము శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము సతులను బాసిన సజ్జనులిరువురు కలిపిరి సఖ్యము అగ్ని సాక్షిగా ఆ చంద్రార్కము సుగ్రీవ మైత్రి నిలుచును చెలిమికి ఉపమానముగా సుదతి సీతకు శుభ సూచకమై అదిరెను అదిరెను వామనేత్రం అదిరెను రావణు వామనేత్రం చెదిరెను మండోదరి హృదయం వాలికి సైతం ఎడమ కన్నె పలుమారులు అప్పుడు అదిరింది తారాడందము తల్లడిల్ల రణభేరి రావము ప్రోగింది వానర రాజ్యము గుణశాలికి ఇచ్చెను శ్రీరాముడు అంతట మధురానందములో ఆ రాముని మరచెను సుగ్రీవుడు లక్ష్మణ మీటిన విలుమ్రోత విని తన లక్ష్యము నెరిగెను కపినాథుడు రామభద్రుడు ఒసగిన ముద్రిక గైకొని మహోధృతుడై కదిలె హనుమంతుడు శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము కడలిని లంఘించగలవాడు కపిసేనకొక్కడే ఉన్నాడు తన బలము తెలియని హనుమానుడు అది తెలిసి అయినాడు ఘనదేవుడు 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 శతయోజనముల సాగరముపై అతి బలుడు హనుమ పయనించగా సేద తీరమన్నాడు మైనాకుడు చేయూచి సాగాడు పవనసుతుడు ఎవరు నీవు? ఆకలిగొయి ఉన్నాను. ఏ ప్రాణి నన్ను దాటిపోలేదు. వెంటనే నా నోటిలో ప్రవేశించు. నోరు తెరు, ప్రవేశిస్తా. ప్రవేశిస్తున్నాను. నోరు తెరిచే ఉంది.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాత్మా, నేను సురసును. నీవు శ్రీరామ కార్యమును నెరవేర్చగలవో లేవో అని పరీక్షింప దేవతలు పంపగా వచ్చాను. సమర్థుడమనిపించుకుంటే విజయోస్తు. ధన్యోస్తు. జై శ్రీరామ్. ఆ రాముని నామము తలచి అవలీలగా అబ్ధిని గడచి, ఆ రాముని నామము తలచి అవలీలగా అబ్ధిని గడచి, కన్నుల విందుగా విల్చే ఆ సుందర లంకను చూచెను హనుమా.